నమస్తే సార్. నమస్తే. చాలా చిల్లీ టాపిక్ అసలు ఇది. కేజ్రీవాల్ గారు మామిడి పళ్ళు తింటున్నారని చెప్పి ఈడీ కంప్లైంట్ చేయడం జరిగింది కోర్టులో. సో ఏంటి సార్ ఇది, మామిడి పళ్ళు తింటే కూడా తప్పేనా? పైకి అలాగే కనిపిస్తుంది. అంటే ఈడీ చెప్పింది ఏంటంటే జైల్లో ఈయన మామిడి పళ్ళు తింటున్నాడు, తినొద్దని చెప్పండి అని కోర్టుకి వేసింది. అంటే మామూలుగా ఇలా చెప్పుకుంటే అది సిల్లీగా అనిపిస్తుంది, కానీ అది విషయం వేరే ఉంది. అసలు దీని నేపథ్యం ఏందనేది చూద్దాం. కేజ్రీవాల్ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే కేజ్రీవాల్ ఆయనకి డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉంది. ఆయన రోజు కూడా 56 యూనిట్ల ఇంజెక్షన్ వేసుకుంటాడు, అంటే ఎక్కువ ఇన్సులిన్ వేసుకుంటాడు. అంటే ఆయనకి ఎక్కువ ఉంది. గత 30 ఏళ్ళ నుంచి కూడా ఆయన డయాబెటిక్ పేషెంట్. అయితే డయాబెటిక్ పేషెంట్లు ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అయిపోతుంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే చాక్లెట్లు అట్లా ఏదైనా స్వీట్ ఐటమ్ పెట్టుకుంటారు. గబుక్కని అట్లా డౌన్ అయిపోయి పడిపోతారు వాళ్ళు. చాలాసార్లు నాకు కూడా పర్సనల్గా అనుభవం ఉంది. వాళ్ళకి అప్పుడు ఇమీడియట్గా ఏదన్నా స్వీట్ ఇవ్వాలి, అంటే షుగర్ లెవెల్స్ పెరగడానికి. మామూలుగా అది చేస్తుంటారు. ఈయన కూడా రెగ్యులర్గా చాక్లెట్లో పెట్టుకొని ఉంటాడు. ఆయన కోర్టుకి పెట్టినప్పుడు కూడా ఆయన అడిగిన ఫుడ్కి సంబంధించి ఆయన ఏమో అడిగారంటే, ఒకటి హోమ్ కుక్డ్ ఫుడ్, 2 చాక్లెట్ లాంటివి టోఫీస్, 3వది బనానాస్. ఈ 3 నాకు అలో చేయమని ఆయన కోర్టును అడిగాడు. ఆ 3 కూడా కోర్టు అలో చేస్తుంది. ఇప్పుడు ఆయన ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే నాకు షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి జైల్లో, అందుకని నేను వారానికి 3 సార్లు నా రెగ్యులర్ డాక్టర్ ఉన్నారు, ఆయనతో నేను వర్చువల్గా ఆయన కన్సల్ట్ చేస్తాను, దానికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు అడిగింది. దీన్ని అడ్డుకోవడానికి ఈడీ ఒక పిటిషన్ వేసింది. ఆ ఈడీ పిటిషన్లో ఏం చెప్పిందంటే, మేము జైల్లో ఈయన డైట్ చార్ట్ని అడిగాము, జైలు అధికారులు వాళ్ళు డైట్ చార్ట్ ఇచ్చారు. ఆ డైట్ చార్ట్లో ఈయన మామిడి పళ్ళు తింటున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే టీలో కూడా షుగర్ వేసుకొని టీ తాగేస్తున్నాడు. సో ఈ మామిడి పళ్ళు తినడం, ఈ షుగరు ఇదంతా వల్ల ఏమవుతుందంటే ఆయన షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. కావాలనే ఆయన మామిడి పళ్ళు తిని ఈ షుగర్ ఎక్కువ టీలో వేసుకొని కావాలనే ఆయన షుగర్ లెవెల్స్ని పెంచుకుంటున్నాడు. ఎందుకు పెంచుకుంటున్నాడంటే రేపు పొద్దున నాకు సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి కోర్టును బెయిల్ అడగడం కోసం ఇలా చేస్తున్నాడు అనేది వీళ్ళ ఉద్దేశం. అయితే దీన్ని ఆమె నీటిపారుదల శాఖ మంత్రి ఢిల్లీ ఆతిషి ఆమె చాలా సీరియస్గా కౌంటర్ చేశారు. ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తానని అడిగే హక్కు ఒక ఖైదీకి లేదా? అది కూడా ఏమి రోజు డాక్టర్ అక్కడికి వెళ్ళడు, ఓన్లీ వర్చువల్గా. అక్కడ మామూలుగా వర్చువల్ రూమ్స్ ఉంటాయి పెద్ద జైళ్ళల్లో, అక్కడికి వెళ్ళినా కన్సల్ట్ చేయొచ్చు అనమాట. అది వాళ్ళ పర్యవేక్షణలోనే చేస్తాడు ఆయన. అలాగూ ఆయన ఏమి రహస్యాలు ఆ డాక్టర్తో మాట్లాడడం. అది అడిగితే కూడా ఈడీ ఎందుకు ఇలాగా ఏమేవో చెప్తుంది. ఆయన బనానాస్ కోర్టును అడిగే తీసుకున్నాడు. అట్లాగే టీలో కూడా ఆయన చక్కెర వాడట్లేదు, స్వీట్నర్ వాడుతున్నాడు. అది కూడా డాక్టర్ గతంలో రికమెండ్ చేసిన క్వాంటిటీలోనే ఆ స్వీట్నర్ వాడుతున్నాడు. అది లో క్యాలరీస్ ఉంటుంది. సో అది ఇంకొకటి కూడా ఈడీ చెప్పింది, ఇతను పూరీలు ఆయిల్ ఫుడ్ కూడా తిన్నాడు అని కూడా కంప్లైంట్ చేసింది. దానికి కూడా ఆమె ఇదెక్కడ విచిత్రం, ఆయన ఆ రోజు ఒక నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఇంట్లో స్పెషల్ వంటకం చేస్తే ఆ సందర్భంగా పూరీలు ఆలు కుర్మా చేసి పంపించారు. ఆయన ఒక పూట తింటే దాన్ని కూడా ఏదో నేరంలాగా వీళ్ళు చెబుతున్నారు. అసలు ఇది ఎక్కడ విడ్డూరం అని ఆమె అడుగుతుంది. ఇందులో వాస్తవం ఉంది, కేజ్రీవాల్ తరపునే న్యాయం ఉందనేది నాకు అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. మనకు తెలిసిన కేసు ఎవరు? చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి, ఈయనన్నా ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి. చంద్రబాబుకి డాక్టర్ కన్సల్టేషన్కి కోర్టు పర్మిషన్ ఇచ్చిందా లేదా? ఆయన పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ కోర్టు. రోజు లాయర్లు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందా లేదా? రోజు లాయర్లు వెళ్ళి గంటలు ఆయనతో సంప్రదింపులు చేసేవాళ్ళు రోజు. మరి ఆయన లీగల్గానే రోజు చర్చించాడా? వేరే విషయాలు చర్చించున్నాడా? లాయర్ల ద్వారా ఆయన అనేక విషయాలు బయటికి పంపించాడు. అయినా కూడా కోర్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ ఈ 2 కేసులని పరిశీలిస్తే చంద్రబాబుకి ఏమో చాలా లిబరల్గా ఉంది కోర్టు ఇక్కడ. అట్లాగే సిఐడి కూడా గట్టిగా ఆర్గ్యూ చేయాలి, సిఐడి కూడా అలో చేయడానికి ఒప్పుకునింది ఇక్కడ.
కానీ అక్కడ చూస్తే కోర్టు స్ట్రిక్ట్గా ఉంది. ఈడీ అయితే ప్రతి సిల్లీ విషయాలను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది. అంటే ఆయన కనీసం ఆయన ఒక డయాబెటిక్ 30 ఏళ్ళుగా ఆయన ఖచ్చితంగా ఆయన ఏం తింటాడు ఏం తినది నీకు అనవసరం. వాళ్ళ అడ్వకేటు వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు ఆయనకి రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ అయితే ఆయన హిస్టరీ అంత ఐడియా ఉంటుంది ప్రత్యేకంగా. జైలు డాక్టర్లకి ఏముండదు. రెండోది జైలు డాక్టర్లు ఆయన మీద కన్సర్న్ ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం చెప్పినట్టు వింటారు. ఆల్రెడీ భయపడుతున్నారు అక్కడ ఆపు సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ని జైల్లో ఏమన్నా చంపుతారని. ఈ మధ్య కూడా ఒక గ్యాంగ్స్టర్ని అలా చంపేస్తారు స్లోగా విషం ఇచ్చి. అలాగే జైళ్ళల్లో చాలామందిని చంపేస్తున్నారు, మనం చూస్తున్నాం అన్ని రకాలు. ఇక్కడ కూడా ముద్దు సీను పరిటాల రవి హత్య కేసులు అతన్ని జైల్లో చంపేస్తాడు. అతన్ని చంపిన అతను కూడా మళ్ళీ ఆ జైల్లోనే చనిపోయాడు. ఇలాగా జైళ్ళల్లో స్లో డెత్ అన్న ఉండొచ్చు, సడన్గా ఎవరి ద్వారా చంపించేయచ్చు, ఇంకొక ఖైదీ ద్వారా ఏమన్నా జరగచ్చు కదా, మన కంట్రోల్లో ఉండదు కదా. కాబట్టి ఆయన కేజ్రీవాల్ మామిడి పళ్ళు తింటున్నాడు అనేది ఎంత సిల్లీగా ఉందంటే ఇది. సో ఆయన మామిడి పళ్ళు తిని ఆయనకి ఇప్పుడు 30 ఏళ్ళుగా ఉన్నవాడికి ఏం తినాలా ఏం తినకూడదు తెలుస్తుంది కదా. ఆయన ఇప్పుడు ఆ కారణం వల్ల బెయిల్ అడిగితే రేపు పెరిగిపోయిందని, వీళ్ళు మామిడి పళ్ళు తినడం వల్ల ఆయన పెరిగింది కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దని వీళ్ళ ఆర్గ్యుమెంట్ కోసం ముందుగా సెట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అందుకని కోర్టు ఏం అడిగిందంటే జైలు అధికారులని ఈయన ఫుడ్ చార్ట్ అడిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మనకి చంద్రబాబు ఉన్నప్పుడు కూడా జైలు అధికారుల మీద తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కానీ విపరీతంగా రోజుకొక కథనం రాసేది. ఆయనకి ప్రాణభయం ఉంది, జైలు అధికారులు ఫోటో తీయడానికి అలో చేశారు, లేకపోతే ఎవరెవరిని అలో చేస్తున్నారు, ఇవన్నీ కూడా జైలు అధికారులు ఏమన్నా జరగచ్చు కాబట్టి ఆ భయాలు ఉంటాయి ఖచ్చితంగా. సో రేపొద్దున వాళ్ళు ఇతను మామిడి పండు తిన్నాడా లేదా అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కోర్టు డిసిషన్ తీసుకుంటే ఇబ్బంది. ఆయన ఏం అడుగుతున్నాడు, ఆయన ఇప్పటివరకు నా ఆరోగ్యం కోసం బెయిల్ ఇవ్వండి అని అడగల. ఆయన అడిగింది డాక్టర్ కన్సల్టెంట్. అది ఇవ్వడానికి కూడా ఇంత డ్రామా ఎందుకో, ఇంత ఇది కసి ఎందుకో తెలియదు. సో ఈడీ వ్యతిరేకత చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసు అనేది మరోసారి ప్రూవ్ అవుతుంది. అంటే ఆయన కనీసం ఒక ఖైదీగా ఉండే ప్రాథమిక హక్కులు కూడా వీళ్ళు అలో చేయట్లేదు. మామూలుగా అయితే నా అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, జైల్లో డబ్బు ఉంటే అన్ని పనులు జరుగుతుంటాయి, ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా తినచ్చు. నాకు తినడం కాదు, నాకు తెలిసి ఒకడు మందు బాటిల్ కూడా తెప్పించుకొని తాగాడు జైల్లో. ఇంకా అమ్మాయిలతో కూడా వెళ్ళచ్చు. ఎట్లా అంటే కోర్టు వాయిదా ఉన్నింది అనుకోండి, ఈ వాయిదాకు అర్లీ మార్నింగ్ తీసుకెళ్తారు కోర్టుకి. కోర్టు 11కి స్టార్ట్ అవుతుంది. అక్కడ క్లర్క్ ఉంటాడు, కోర్టు క్లర్క్. వాడే ఫైల్ అన్నీ ఏ కేసు ఏంటి అనేది వాడు నిర్ణయిస్తాడు. సో మనం ఆ క్లర్క్కి డబ్బులు ఇచ్చామనుకో, మన ఫైల్ ముందు పెడతాడు అతను. ముందు పెట్టే 11:30కి అంతా నీ ఫైల్ అయిపోతుంది, నువ్వు బయటకు వస్తావు. అప్పుడు మనతో కూడా ఉన్న వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, పోలీసులు, ఎస్కార్ట్ పోలీసులు అంటారు వాళ్ళని. ఆ ఎస్కార్ట్ పోలీసులు 2-3 వస్తారు మనుషులను బట్టి. నాకైతే మినిమం 3 వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చామనుకో, వాళ్ళకి డబ్బులు ఇస్తే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది జైలు టైము. సో ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా నన్ను జైల్లోకి తీసుకెళ్ళచ్చు. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చినాక నేనేం చేయొచ్చు అంటే, నాకు హోటల్లో లేకపోతే ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి నేను అమ్మాయితో గడపచ్చు, లేకపోతే నేను పంచాయతీలు చేయొచ్చు, నేను మందు తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకా ఈవినింగ్ 6 వరకు. ఇంకా కూడా చేయాలంటే జైలర్తో కూడా మాట్లాడుకుంటే నైట్ 11 వరకు కూడా బయట ఉండి 6కే జైలుకి వెళ్ళిపోయినట్టుగా అక్కడ నమోదు చేసేయచ్చు. ఇన్ని చేయొచ్చు. నాకు ఎదురుగానే ఒక ఖైదీ ఇలా చేసి వాడు ఏం చేశాడంటే పోలీసుల్ని అమర్చి పారిపోయాడు. సో అప్పుడు వచ్చి జైలర్ నాకు చెప్పాడు ఇది. అప్పటి వరకు చెప్పలే. సరే ఇలా పారిపోయాడు, అతన్ని మేము పట్టుకుంటాము, అయితే ఈ విషయం బయట ఎవరికి చెప్పకూడదు, మీరు కూడా దీన్ని దయచేసి మన్నించండి అంటే, నేను ఎక్కడ గొడవ చేస్తాను అని. నక్సలైట్ ఖైదీ కాబట్టి అక్కడ జరిగే తప్పులు నేను బయటికి చెప్తానేమో అని వాళ్ళకి భయం వేసి ముందుగానే నాకు కూడా వచ్చి చెప్పారు. అదేవిధంగా మరుసటి రోజు పట్టుకున్నారు. కానీ అతను తప్పించుకున్నట్టు కానీ మరుసటి రోజు పట్టుకున్నట్టు కానీ లీగల్గా అఫీషియల్గా ఎక్కడా లేదు.
మామూలుగా తీసుకొచ్చి వదిలేస్తున్నట్టే రాసుకున్నారు రికార్డులు. ఇలా అనేకం జరుగుతుంటాయి, డబ్బులుంటాయి. ఇలా అనేకం జరుగుతుంటే ఈయన లీగల్గా తన డాక్టర్ని 3 సార్లు వారంలో కన్సల్ట్ చేస్తాను, నా ఆరోగ్యానికి సంబంధించి ఆయనకి ఎప్పటికప్పుడు చెప్తుంటాను, ఆయన గైడ్ చేస్తాడని పర్మిషన్ అడిగితే దానికి ఈడి మామిడి పళ్ళు కథలంతా చెప్పి మామిడి పళ్ళు తినేస్తున్నాడు, పెరిగిపోతుంది అతనికి, ఇది చెప్తున్నాడు. దీన్ని బట్టే ఇది రాజకీయ కక్ష అని మనకి అర్థమవుతుంది.